ప్రభుత్వ పథకాలు చాలా ఈజీ అవుతోంది, ఆయాసం అవుతోంది అని చాలా మంది చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అన్నది మీ నోట్లోంచి నాకు వినాలనుంది. ఈ మాటా మంత్రి ప్రోగ్రామ్ లో ఏ మంత్రి లేకుండా మనమేంటి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అని అందరూ అనుకోవచ్చు. సో మీరందరు ఇక్కడ ఉన్నారు, ప్రభుత్వ పథకాలను గడప గడపకి ఇంటింటికి తీసుకెళ్తున్నారు, మీతోనే మాట్లాడాలి కదా. సో మంత్రి అవసరం లేదు యాక్చువల్ గా. ఏమంటారు మీరు? అంతే కదా? ఓకే. ఈ వాలంటీర్ల వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకొచ్చిందో గవర్నమెంట్, మొట్టమొదటిగా అది మీరు విన్నప్పుడు మీకు ఏమనిపించింది? దీని గురించి అసలు ఇదేంటి, మేమేం చేస్తాం ఇందులో, దీని గురించి ఎవరైనా మాట్లాడతారా? అసలు వాలంటీర్ల వ్యవస్థ ఏంటి అన్నది ఎవరికైనా ఏమన్నా అనుమానం వచ్చిందా, డౌట్ వచ్చిందా, అసలు వాట్ ఈస్ దిస్ అని తెలుసుకునే ప్రయత్నం చేశారా? పేరు శాంతి అండి, నెల్లూరు నుంచి వచ్చాను. సో మా అందరికి ఏంటంటే వాలంటీర్ అనే పేరు వినడమే తప్ప ఇలాంటి వర్క్ ఉంటుందని అసలు మాకు యాక్చువల్లీ తెలియదు. యాక్చువల్లీ వాలంటీర్ అంటే ప్రజలకి సేవ చేయమన్నారు. సో అలా ఎలాంటి సేవ అనేది అసలు మాకు అర్థం కాలేదు ఫస్ట్ స్టార్టింగ్ లో. మాకందరికి కూడా ప్రజలకి సేవ చేయాలంటే ఇష్టమే. అంటే ఎలాంటి అంటే ఎవరైనా పేదవాళ్ళకి ఏదైనా భోజనం పెట్టడం, లేదంటే ఏదైనా ట్రస్ట్ కి ఏదైనా మనీ ఇవ్వడం, అలాంటి సేవలు చూసాం. కానీ గడప గడపకి వెళ్ళి ఇలాంటి పథకాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఇలాంటి సేవ కూడా ఉంటదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ పెట్టారంటే చాలా గ్రేట్ అండి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు థ్యాంక్స్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి సేవలు మా ద్వారా అందించడం చాలా గ్రేట్. అసలు ఇలాంటి పథకాలు ఉంటాయి, పెన్షన్ ఎత్తుకోపోయి ఇంటికి ఇవ్వాలి, ఇలాంటి పథకాలు ఎత్తుకుపోయి వాళ్ళకి ఇవ్వాలి, చేతోడు పథకం వస్తే వాళ్ళ దగ్గర ఇలాగా చెప్పి చేయించాలి, రైస్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి మీకు ఒక 50 మెంబర్స్ హౌసెస్ హోల్డ్స్ ఇస్తాము, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు డేటా తీసుకోవాలి సార్, మేము వెళ్తాం. ఫస్ట్ వాళ్ళు అసలు మమ్మల్ని క్యాచ్ చేసుకుంటారా, అసలు మీరు ఎవరంటారేమో, వాళ్ళకే తెలియదు వాలంటీర్ అంటే. ఫస్ట్ మాకు తెలీదు, వాళ్ళకి తెలీదు. మేము వెళ్ళగానే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా సార్ అంటే, అమ్మ మీరు వెళ్ళండి, వాళ్ళకి తెలియచేయండి అసలు వాలంటీర్ అంటే ఏంది, మేము ఎలాంటి పథకాలు మీకు అందిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు పెట్టారు, అవన్నీ మీకు ఎలా అందచేయాలనేది మీరు వాళ్ళకి తెలియచేయండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్పందన మాకు తెలియజేయండి అని చెప్పి సచివాలయం సిబ్బంది అయితే చెప్పారు. సో మేము అలాగే వెళ్ళామండి. మేము వెళ్ళిన తర్వాత ప్రజలకు కూడా అర్థం కాలేదు వాలంటీర్ అంటే ఎవరమ్మా. ఫస్ట్ మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ప్రజల ద్వారా, చాలా పడ్డామండి. ఆధార్ ఇమ్మంటే ఆధారా, ఓటీపీ ఇమ్మంటే ఓటీపీ. ఎందుకండి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోతున్నాయి మాకు, మీకు ఎందుకు ఓటీపీ ఇవ్వాలి, ఆధార్ ఎందుకు ఇవ్వాలి, రేషన్ కార్డు ఎందుకు ఇవ్వాలి, ఇలాంటివి మేము చాలా ఫేస్ చేసామండి. ఫస్ట్లో నిదానంగా మేమంటే ఏంటో తెలియచేసాం మా వర్క్ ద్వారా. మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పెట్టి మా ద్వారా వాళ్ళకి ఇస్తున్న స్కీమ్స్, మా ద్వారా అందజేస్తున్న పథకాలు, మా ద్వారా వాళ్ళకి అందజేస్తున్న మంచి మంచి వర్కులు, కార్యక్రమాలన్నీ కూడాను వాళ్ళకి అర్థమయ్యేలా చేశాం. కాబట్టి ఈరోజు ప్రజల్లో మాకు ఒక గుర్తింపు ఉందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ 5 ఏళ్ల తర్వాత ఈ వ్యవస్థలో మీరు భాగస్వాములం అని అనుకున్నప్పుడు ఆ సంతృప్తి ఎలా ఉంది? అంటే హౌ ఇస్ దట్ సాటిస్ఫాక్షన్? యా చెప్పండి. నేను పల్నాడు జిల్లా సత్రపల్లి నుంచి వచ్చాను. నా పేరు అశోక్ కుమార్ అండి. నా క్వాలిఫికేషన్ BEd. యావత్ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూపించినటువంటి వ్యవస్థ ఒక వాలంటీర్ వ్యవస్థేనండి. మా ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎంత సంతృప్తి చెందామంటేనండి, తెల్లవారుజామున వెళ్ళి ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి అక్కకి, ప్రతి అవ్వలకి, ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి వాళ్ళ గడప తట్టి, అవ్వ మీ పెద్ద కొడుకు పంపిస్తున్నటువంటి ఈ చిన్న కొడుకు ఇచ్చేటటువంటి 3,000 రూపాయలు ఫెన్షన్ అనేది ఇస్తుంటే వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం అంతా ఇంత కాదండి. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ నుంచి వచ్చేటటువంటి మా బ్లెస్సింగ్స్ మా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయేమో అని చెప్పి మేము అనుకున్నామండి. నవగ్రహాల వల్ల ప్రజలకి ఎంతో కొంత చెడు జరిగి ఉండొచ్చేమోలే కానండి, మా ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి మా ఈ వాలంటీర్స్ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ఒక్కరికి కూడా చెడు జరగలేదని నేను తెలియజేసుకుంటున్నాను మేడం. సో ఇంకొక విధంగా చెప్పాలంటేనండి, కరోనా టైంలో మేము ఎంత సేవ చేశాము అని అంటేనండి, ప్రపంచం మొత్తము కూడా కరోనా ఒక 4 గదుల మధ్య ఉంటే మా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నాళ్ళో చేసుకున్నటువంటి పుణ్యం, ఏ రాష్ట్రంలో అయినా ఏ అధికారులు కూడా బయటికి వచ్చి, ఏ మంత్రి అయినా, ఎటువంటి సీఎంస్ అయినా ఎవరైనా కానీ బయటకు వచ్చి చేసింది లేదండి. మన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను, నా సైన్యం ఉంది అని చెప్పేసి మా ఈ వాలంటీర్స్ అందరినీ వెళ్ళండి, సేవ చేయండి,
మీకు ఏదైనా ఉంటే మీ కుటుంబాలకి నేను అండగా ఉంటాను అని అన్నారండి. అదే అండతో మేమందరం కూడా మా జగనన్న ఉన్నారు అన్న ఉద్దేశంతో మా కుటుంబాలను సైతం కూడా లెక్క చేయకుండా వార్డుల్లోకి వెళ్ళి క్లస్టర్స్లోకి వెళ్ళి సేవ చేయటం జరిగిందండి.